హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో కూడి ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క అత్యున్నతమైన అగాపే ప్రేమను బట్టి మరొకసారి దేవుడు ఈ విధంగా మనలందరినీ కూడా ఆయన యొక్క సన్నిధికి నడిపించినందుకు ఈ యొక్క బైబిల్ స్టడీని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సిద్ధంగా ఉన్నారండి? ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. అయితే మనము చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. అందరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఈ యొక్క బైబిల్ స్టడీని మొదలు పెట్టుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవా, మీ యొక్క నామమునకు వందనములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకే స్తోత్రం. ఆది అంతము లేనివాడ, ఆల్ఫా ఒమేగా, నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా గొప్ప దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మేమందరము కూడి బైబిల్ స్టడీ చేసేదానికి నా తండ్రి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి మీకు కోటాను కోట్ల వందనములు స్తోత్రం చెల్లించుకొని చుంటున్నాం. యేసయ్య, ఈ యొక్క సమయంలో నా ప్రభా, ఈ యొక్క స్ట్రీమింగ్లో ఆది నుండి అంతవరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిగించుకొని మా తండ్రి, మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా ద్వారా మీరు మహిమ పొందమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని మా ప్రభా, ఈరోజు మా కొరకు దాచించిన పరలోక మన్నాను విడుదల చేయమని కోరుతూ ఉంటున్నావా యేసయ్య. యేసయ్య, నీకే వందనాలు మా తండ్రి. ఈ యొక్క సమయంలో ఈ స్ట్రీమింగ్కి వ్యతిరేకంగా ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి శక్తులను, వ్యక్తులను, ప్రతి వ్యతిరేకతను, ప్రతి డిస్టర్బెన్స్ను ఏసునామములో లయం చేసి పారదలుతున్నాను. హల్లెలూయా. లార్డ్, నీ సన్నిధిని కుమ్మరించిన మా ప్రభా, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి, నేను ఈ యొక్క స్ట్రీమింగ్ వీక్షిస్తున్నగా నా ప్రభా, నీ అభిషేకమైన వారితో ఉంచి, మీ సన్నిధిని వారితో ఉంచి మీరు నడిపించండి మా తండ్రి. లార్డ్, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి మా తండ్రి. ప్రతి విషయంలో ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో కూడించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు ఒక మంచి అంశమును తీసుకొని నేను మీ మీదకి వస్తూ ఉంటున్నాను. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించాలని చెప్పేసి నా ప్రార్థన ఉంటున్నది. ఐ మీన్, ఈరోజు లూకా సువార్తలో ఉన్నటువంటి 5 విధవరాండ్ల గురించి మనం చదువుకోబోతుంటున్నాము, నేర్చుకోబోతుంటున్నాం. లూకా సువార్తలో 5 విధవరాండ్లు ఉంటున్నారు. హల్లెలూయా. ఇది చాలా ప్రత్యేకంగా మనకు కనబడుతుంటుంది. చాలాసార్లు మనము ఇతర సువార్తలలో చదివితే ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ గురించి రాయటం లేదు. ఐ మీన్, కానీ లూకా మాత్రం వీరి 5 గురించి అద్భుతంగా ఆయన వ్రాస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. ఈ 5 విధవరాండ్లు దేవుని బిడ్డలారా మనకు ఎన్నో గొప్ప గొప్ప పాఠాలు నేర్పుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో లేఖనాలలో విధవరాలను గురించి చాలా విస్తారంగా వ్రాయబడి ఉంటుంది. దేవుడు వారిని మర్చిపోకుండా వారందరినీ కూడా వారందరి విషయంలో గొప్ప ప్రణాళికలు కలిగి ఇశ్రాయేలు దేశానికి, రాజులకు కానీ, ప్రవక్తలకు కానీ, ప్రజలకు కానీ, పెద్దలకు కానీ వారి గురించి ఆయన ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారికి ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఏ విధంగా వారిని చూసుకోవాలి అన్నటువంటి విషయం గురించి ఎన్నో విషయాలు మనము చదువుతూ ఉంటున్నాము. బైబిల్ గ్రంథంలో విధవరాండ్లను దేవుడు విడనాడలేదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్లో దేవుడు విధవరాండ్లను విడనాడలేదు, వారిని ఆదరించి చేరదీశాడు. అంత మాత్రమే కాదు, పొరపాటున ఎవరైనా కానీ, ప్రజలలో కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ ఎవరైనా వారిని వేధించినట్లయితే విధవరాలి పక్షంగా నేను వ్యాజ్యమాడే దేవుడను అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అలాంటి వారిని నేను కఠినంగా శిక్షిస్తాను అని చెప్పేసి కూడా ఆయన సెలవిస్తుంటున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి సంగతి ఉంటున్నది. సరే, అయితే బైబిల్ గ్రంథం ఈ విధంగా బోధిస్తూ ఉంటే లోకంలోకి మనం చూసినట్లయితే విధవరాల గురించి చాలా మూఢనమ్మకాలు ఉంటున్నాయి. ఆమేన్. హల్లెలూయా. విధవరాలు అవటం అనేది దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ విధవరాలు అయితే అది శాపం కింద భావిస్తూ ఉంటున్నారు. అలాంటి వారిని శపించబడిన వారిగానే చూస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. కానీ లేఖనాలు, మన పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా బోధించడం లేదు. ఎంతో దూరం ఎందుకండి? ఐ మీన్, మన ఇండియా దేశంలో కానీ మనం చూసుకున్నట్లయితే విధవరాలి ముఖం ఉదయాన్ని కానీ చూస్తే ఆ రోజు అరిష్టమని అంటారు.
ఏదైనా కార్యానికి మనం బయటికి వెళ్తుంటున్నప్పుడు విధవరాలుగిన ముందుకు వచ్చినట్లయితే అది ఒక అరిష్టంలాగా భావిస్తూ ఉంటున్నారు. ఏ శుభకార్యాలకు విధవరాలను పిలవరు. ఏ మంచి కార్యాలకు విధవరాలని పిలువరు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నా కానీ, ఏదైనా పనులు జరిగించుకోవాలనుకుంటున్నా కానీ విధవరాలను లెక్క చేయరు. ప్రైజ్ గాడ్. ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢతత్వాలు అనేవి ఇండియా దేశంలో ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. ఇవన్నీ పరోక్షంగా ఒక వ్యక్తిని అదిమి పెడుతూ ఉంటున్నాయి. ప్రైజ్ గాడ్. ఇది మంచిది కాదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఆ విధంగా హింసించటము పరోక్షంగా అది హింసించటమే అయి ఉంటున్నది. హల్లెలూయా. భర్త చనిపోవటం అనేది ఆమె చేసినటువంటి కార్యము కాదు. ప్రైజ్ గాడ్. తన యొక్క చేతుల్లో ఏమీ లేదు. తన కాలక్రమేణా తను వెళ్ళిపోయి ఉండొచ్చునేమో, ఏదో జరిగి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చునేమో. ప్రైజ్ గాడ్. ఏదో విధంగా ఆవిడ ఈ యొక్క విధవరాలి తనము ఆమెకు వచ్చి ఉండొచ్చునేమో. అంత మాత్రాన ఆ వ్యక్తిని ఆ విధంగా శిక్షించకూడదు. సరేనండి. అయితే బైబిల్ గ్రంథంలో గొప్ప విషయాలు ఈ విధవరాల గురించి వ్రాయబడి ఉంటున్నాయి. అందుకని క్రైస్తవ విధవరాళ్ళందరూ కూడా చాలా ధన్యులై ఉంటున్నారు. ఒక పక్కన భర్త పోయాడు అని బాధ ఉండొచ్చునేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టలేదు. ప్రైజ్ గాడ్. నేటి సమాజము మనల్ని దూరంగా పెట్టవచ్చునేమో, చిన్న చూపు చూడవచ్చునేమో, కానీ దేవుని దృష్టిలో అయితే మాత్రం మీరు పొరపాటున కూడా ఆయన చిన్న చూపు చూసే దేవుడు కాదు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము విధవరాండ్లకు ఆయన పెట్టినట్లుగా వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. రండి, ఈ యొక్క రాత్రికాల సమయంలో లూకా వ్రాస్తున్నటువంటి ఈ యొక్క 5 ఎవరైతే ఈ యొక్క విధవరాండ్లు ఉంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం పాఠాలు నేర్చుకుందాము. హల్లెలూయా. మొట్టమొదటి విధవరాలు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే ప్రైజ్ గాడ్, మొట్టమొదటి విధవరాలు నేను ధ్యానించుకోవాల్సి ఉన్నది లూకా సువార్త 4వ అధ్యాయము 25-26 వచనాలలో మనం గమనించుకున్నట్లయితే సారెపతు విధవరాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. హల్లెలూయా. నేను ఆ వాక్యం చదువుతాను, చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మోయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులలో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ప్రైజ్ గాడ్. కొన్ని వందల సంవత్సరాల కిందట జరిగినటువంటి చరిత్ర యేసు ప్రభువుల వారు పేరుతో సహా ఆ ఊరితో సహా ఆయన సంబోధిస్తూ ప్రైజ్ గాడ్ ఈ మాట తన చుట్టూ ఉన్నటువంటి యూదులతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ సారెపతు విధవరాల గురించి మనం చూస్తుంటున్నాం. ఆమె పేరు మనకు తెలియదు, కానీ సారెపతు అనే ఊరిలో ఉంటుంది. మనకందరికీ తెలుసు దేవుని బిడ్డారా. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క ఉదంతం మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏం చూస్తున్నాము? తిష్బీయుడైనటువంటి ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళేసి ఆహాబు రాజును ఆయన గద్దిస్తూ, నేను ఆకాశమును శపిస్తూ ఉంటున్నాను, మంచు కానీ వర్షం కానీ ఇక మీదట నా మాట నేను మాట్లాడితేనే తప్ప ఇంకా రాదు, నా సెలవు తప్ప ఇంకా రాదు అని చెప్పేసి వాటిని మూసివేస్తూ ఉంటున్నాడు అని ఆ విధంగా గద్దించేసి ఆ విధంగా ఆయనకు చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఆయన కొంతకాలం పోయిన తర్వాత ఆయన ఏమన్నాడు? 3.5 సంవత్సరాలు వర్షం కానీ మంచు కానీ ఉండదు అని చెప్పేసి. అవును, అది మంచు కురవలేదు, వర్షం కూడా ఆ 3.5 సంవత్సరాలు రాలేదు. ఎంతో కఠినమైనటువంటి కరువు ఆ దేశంలో వర్ధిల్లినట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే జరిగిందేంటి అని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తున్నామంటే కరువు అయితే ఎప్పుడైతే వచ్చిందో అక్కడున్న వాళ్ళ ప్రజలందరూ కూడా దూర ప్రాంతాలకు చెదిరిపోయి ఉంటున్నారు. అట్లాగే ఈ విధవరాలు కూడా దూర ప్రాంతానికి సీదోను అనే ప్రాంతానికి అన్యుల దేశంలోకి వెళ్ళి తలదాచుకున్నది. హల్లెలూయా. కాలక్రమేణా జరిగిందేంటి? ఏలియా దేవుడు అన్నాడు, ఇది శపించిన తర్వాత దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు శపించావు కాబట్టి ఇంకా వర్షం రాదు కనుక నువ్వు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళేసి నేను చెప్పేంత వరకు కూడా అక్కడ నువ్వు నీళ్లు త్రాగుతూ ఉండు, నీకు కాకోళ్ళానికి నేను ఆజ్ఞాపించుంటున్నాను, వాళ్ళు వచ్చి నీకు భోజనం పెడుతూ ఉంటున్నాయని చెప్పేసి.
కాకోళము ఉదయము సాయంకాలము ఆయనకు మాంసం ముక్కలు తీసుకుని వస్తుంటుంటే, రొట్టె ముక్కలు తీసుకుని వస్తుంటుంటే అవి తిని ఆ కెరేతు వాగుల నుంచి నీళ్లు త్రాగుతూ వస్తుంటున్నాడు. కొంతకాలానికి వర్షం లేదు, మంచు లేదు, కాబట్టి కొంతకాలానికి అది కూడా ఎండిపోయింది. అప్పుడు వెంటనే దేవుడు ఏమని అడిగినా, ఇదిగో సీదోనులో ఉన్నటువంటి సారెపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించాను, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఏలియాను అక్కడికి పంపిస్తూ ఉంటున్నాడు. ఏలియా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీదోను గవిని దగ్గరికి వచ్చేసరికి ఒక స్త్రీ పుల్లలు వేరుకుంటూ ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు ఈ కథలని. ప్రైజ్ గాడ్. ఆ పుల్లలు వేరుకుంటున్నట్టు ఆవిడను చూసి ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాకు గ్లాస్ నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వెంటనే ఆమె పరిగెత్తి ఎంతో ఉత్సాహంగా పోతూ ఉంటుంది. వెళ్తున్న సమయంలో మళ్ళీ ఏమన్నాడు అన్నట్టుగా, అమ్మా నాకు ఒక చిన్న అప్పం చేసుకొనిరా అని చెప్పేసి అంటే, అప్పుడు ఆమె ఏమన్నదట్టుగా, అయ్యా కరువు భారంగా ఉంది, నీకు బాగా తెలుసు, నేను విధవరాలనే ఉంటున్నాను, నేను వేరే దేశంలోకి వచ్చి ఉంటున్నాను తలదాచుకునే దానికి. అయితే నా యొక్క పాత్రలో పచ్చడి పిండి, నా బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఈరోజు నేను వంట చేసుకొని కొన్ని రొట్టెలు చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోవాలనుకుంటున్నాము, అందుకే పుల్లలు వేరుకునే దానికి నేను వచ్చానయ్యా అని అంటే, ఈ దాసుడు ఏమంటాడు అంటే ఏలియా దైవజనుడు, అమ్మా దానికంటే ముందు ఒక చిన్న అప్పం నా కొరకు తీసుకొని రా అని చెప్పేసి అంటున్నాడు. బహుశా ఈ స్త్రీ ఆయన దైవజనుడని గమనించిందేమో, అంత మాత్రమే కాదు కానీ అయినా కానీ మాకే లేదు, ఉన్నదేదో నలుగురు పంచుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి మంచి ఆలోచన ఆమెకు కనుక కలిగిందేమో. ప్లీజ్ గాడ్. పోయి ఆమె రొట్టెలు చేసుకుని ఒక చిన్న అప్పము ఏలియాకి తీసుకుని వచ్చింది. ఏలియా ఎప్పుడైతే ఆ యొక్క అప్పము చేతిలో తీసుకున్నాడో, దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన ఆ యొక్క సారెపతు విధవరాలను ఏమని దీవించాడు అన్నట్టుగా, అమ్మ కరువు కాలము అయిపోయేంత వరకు కూడా, మరలా పంట వచ్చేంత వరకు కూడా నీ పాత్రలో ఉన్న పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని చెప్పేసి ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది జరిగినటువంటి సంగతి. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని బిడ్డారా, యేసు ప్రభు ఆమెను జ్ఞాపకం చేసుకునే దానికి ఉద్దేశం ఏమై ఉంటున్నది అంటే ఈ స్త్రీ మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటి అని దైవజనులను ఎప్పుడైతే మనము జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నామో, వారి అక్కర్లకు మనము తోడ్పడుతూ ఉంటున్నామో, వారి యొక్క బాగోగులు మనం చూసుకుంటూ ఉంటున్నామో, పరలోకముందున్న దేవుడు నీ అక్కర్లు తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులు అందరూ కూడా దేవుని మీద ఆధారపడుతుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నోసార్లు వారికి సహాయం చేస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు పరోక్షంగా ఆయన సహాయం చేస్తుంటున్నప్పుడు ఎలా చేస్తాడో, వేరే వారిని ప్రేరేపించి వారి ద్వారా దైవజనులను ఆయన ఆదుకుంటూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అనాది కాలం నుండి కూడా ప్రైజ్ గాడ్ ఆ దేవుని యొక్క సేవ ఈ విధంగానే జరుగుతూ వచ్చింది. ప్రైజ్ గాడ్. ఎక్కడైతే మనము అనుకోమో సహాయం దొరకదు అని చెప్పేసి అలాంటి వారి దగ్గర నుంచి దేవుడు ఆ సేవకులకు ఆయన సహాయం అందించే దేవుడు అయి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే దేవుడు ఆమెను పోషించాలి అని చెప్పేసి అనుకున్నాడు. కారణం ఏంటి? ఆమెలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి, ఆమెలో ఉన్నటువంటి మంచి గుణాన్ని బట్టి. ప్రైజ్ గాడ్. ఆ స్త్రీని ఆవిడ అన్య దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం చేయాలి అని చెప్పేసి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. కనుక దేవుడు ఆమెకు ఒక ఛాన్స్ ఇస్తూ ఉంటున్నాడు. ఏంటి? దైవజనుని ఆమె దగ్గరికి పంపించి ప్రైజ్ గాడ్ ఎలా స్పందిస్తుందో చూసి ఆమెను ఆశీర్వదించాలి అని చెప్పేసి అని అనుకున్నాడు. అదే ఎస్, నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలి అనుకున్నట్లయితే కన్నా దైవజనులను జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి, దైవజనులను పరామర్శించాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠమై ఉంటున్నది. అదే యేసు ప్రభుల వారు తన చుట్టూ ఉన్నటువంటి ఆ యూదులకు ఈ గొప్ప బోధను ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు మాత్రమే కాదు కానీ ఈ రోజుటి వరకు కూడా గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా విధవరాండ్ల వలన పోషింపబడుతూ ఉంటున్నారు. ఇది నన్ను చెప్పనివ్వండి.
ప్రైజ్ గాడ్. విధవరాలు అనుకుంటారేమో, నా ద్వారా ఏమవుతుంటుంది, నేనేం చేయగలను, నేను విధవరాలిని కదా, నాకు ఎలాంటి సంపాదన లేదు, నాకు ఎలాంటి ఆదరణ లేదు, నాకు ఎలాంటి ఆధారం లేదు అని చెప్పేసి కొన్నిసార్లు మనము నిరాశ పడవచ్చునేమో. కానీ నిరాశలోనే, నిస్పృహలోనే దేవుడు ఆశాజ్యోతిని వెలిగించే దేవుడై ఉంటున్నాడు. చూడండి, ఆ సారెపతు విధవరాలు ఈరోజు నేను ఈ యొక్క అప్పం చేసుకుని నేను నా కుమారుడు చనిపోదాము అని చెప్పేసి అని అనుకున్నారు. ఆమేన్. కానీ ఆ చనిపోవటంలో నుండే, ప్రైజ్ గాడ్, ఆ లేమిలో నుండే దేవుడు కలిమిలోకి ఆమెను తీసుకుని వస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏముంటుందంటే, ఆ సట్టిలో ఉన్నటువంటి పిండి తరిగిపోలేదు, బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోలేదు. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభుల వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆయన ఏమన్నాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన నేర్పించాడు వాళ్ళకి. హల్లెలూయా. నెల సరిపడి మాకు భోజనం సిద్ధపరచు అని చెప్పేసి అనలేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఏమని? మా అనుదిన ఆహారము మాకు దయచేయండి అని చెప్పేసి ఆయన ప్రార్థన నేర్పించాడు. అట్లాగే ఈ స్త్రీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఆ సట్టి తీసినప్పుడు, దాని మూత తీసినప్పుడు ఆ రోజుకు సరిపడా పిండి అక్కడ ఆమెకు కనబడుతుంటుంది. ఆ రోజుకు సరిపడా ఆ నూనె ఆ యొక్క బుడ్డిలో ఆమెకు కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ విధంగా 3.5 సంవత్సరాలు కాదు కానీ 4 సంవత్సరాలు ఆమెను పోషించాడు. ఎందుకంటారా? అంటే కదా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడ్డది, చేర్లు మరలా దున్నబడ్డాయి, విత్తనము విత్తబడింది. 3 నెలల తర్వాత మరలా పంట వచ్చి, పంట ఇంటికి చేరేంత వరకు కూడా ఈమెను దేవుడు పోషిస్తూనే వచ్చి ఉంటున్నాడు. అద్భుతం కదండి. హల్లెలూయా. ఎందుకు అద్భుతం? కారణం ఏంటి? దేవుని సేవకునికి పరిచర్య చేసింది కాబట్టి, తన ఉన్న దానిలోనే పంచుకున్నది కాబట్టి దేవుడు ఆమెను గొప్పగా దీవించి ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఈ రోజులలో విధవరాల్ని నాకేం చేత కాదులే అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యంతో, అవిశ్వాసంతో దేవుని బిడ్డ ఏమి కూడా చేయలేకపోతూ ఉంటున్నారు. ఆ విధంగా కాదు దేవుని బిడ్డ. దేవుడు నీకు ఏదైతే ఇచ్చి ఉంటున్నాడో దానిని వాడుకోవాలని చెప్పేసి, ఆ విశ్వాసాన్ని నువ్వు వాడుకోవాలని చెప్పేసి ఈ రాత్రి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో గిన మనం చూసుకున్నట్లయితే 40 సంవత్సరాలు దేవుడు వారిని మన్నాతో పోషించాడు. ఆమేన్. నెలసరి ఇచ్చాడా? వారమంతటికి ఇచ్చాడా? లేదు. ప్రతిరోజు ఉదయాన్నే మీరు వెళ్ళి మీ పాలెం చుట్టూ మీరు గిన వెతికినట్లయితే మీ పాలెం చుట్టూ, మీ గుడారాల చుట్టూ కూడా మన్నా పడుతూ ఉంటుంది. ఏనాటి భత్యమో ఆనాడే తీసుకోవాలి. హల్లెలూయా. శుక్రవారం మాత్రమే, శనివారానికి అంటే 2 రోజులకు సరిపడా ఆహారం మీకు దొరుకుతుంటుంది. ఎందుకనటికిన విశ్రాంతి దినమున మీరు బయటికి వెళ్ళకూడదు, విశ్రాంతి దినమున అది మీకు దొరకదు అని చెప్పేసి ఈ విధంగా 40 సంవత్సరాల వారిని పోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాక్యం ఉంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, సారెపతు విధవరాల గురించి మాట్లాడుతూ ఈయన ఏమంటాడంటే, ప్రైజ్ గాడ్, ఏలియా ఆమె దగ్గరికే పంపబడ్డాడు. ధనవంతులు లేరా ఆ రోజులలో? డబ్బు ఉన్నవారు లేరా ఆ రోజులలో? కుటుంబాలు లేవా ఆ రోజులలో? కానీ దేవుడికి ఒక నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం అంటే, ధనవంతులు పోషింపబడతారు, బాగానే ఉంది. తక్కిన వారందరూ కూడా పనులు చేసుకుని బాగుపడతారు, బాగానే ఉంది. పంటలు వేసుకుంటారు, బాగానే ఉంది. విధవరాలికి ఏ ఆధారం లేదు కాబట్టి విధవరాలిని నేను పోషించాలి. హల్లెలూయా. నేను పోషించాలి కాబట్టి దైవజనుడు అక్కడ ఉంటే దైవజనుడి నుండి పోషించే బాధ్యత నాది కాబట్టి దైవజనుడిని పోషిస్తూ ఆ విధవరాలను కూడా నేను పోషిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క తలంపులు ఆ విధంగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి యేసు ప్రభు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠమై ఉంటున్నది. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నువ్వు విధవరాలేమో, ప్రియ దేవుని బిడ్డ, నిరాశపడవద్దు. నిరాశపడవద్దు, భయపడవద్దు, చింతించవద్దు. దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, ఆ రోజులలో ఎంతోమంది విధవరాలు ఉన్నప్పటినీ కూడా ఈ సారెపతు విధవరాల దగ్గరికే ఏలియా పంపబడ్డాడు. అట్లాగే దేవుడు నీకు కూడా ఒక తరుణాన్ని ఇస్తూ ఉంటున్నాడు. పొరపాటును కూడా దాన్ని పోగొట్టవద్దు సుమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్లాగే రెండవ దానికి మనం వెళ్ళినట్లయితే నాయోను విధవరాలు, నాయోను అనే గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు, ఈమె పేరు కూడా మనకు ఇవ్వబడలేదు బైబిల్లో. లూకా సువార్త 7వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నట్లయితే ఆయన
ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఆ, చనిపోయిన వ్యక్తిని మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? నాయన్ అనే గ్రామంలో ఒక యవ్వనస్తుడు చనిపోతూ ఉంటున్నాడు. ఆమె విధవరాలై ఉంటున్నది. ఆమె ఒక్కగానే ఒక కుమారుడై ఉంటున్నాడు. ఆ ఒక్క కుమారుడు కూడా ఈరోజు నిద్రించి ఉంటున్నాడు. వాడను బయటికి తీసుకుని వెళ్తున్నారు. యేసు ప్రభు ఆ గవినిలోనికి వస్తుంటున్నారు. మృత శరీరము, జీవం కలిగిన దేవుడు ఇద్దరు కూడా గవిని దగ్గర కలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఆ స్త్రీని చూశాడంట. ఆమె కన్నీరు కారుస్తుంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడవవద్దు, భయపడవద్దు అని పాడను ముట్టాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పాడను ముట్టాడో వాళ్ళు ఆగిపోయి ఉంటున్నారు. యేసు ప్రభు చెయ్యి ఇచ్చి బిడ్డ నువ్వు లే అని చెప్పేసి ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క యవనస్తుని ఆయన తిరిగి లేపుతూ ఉంటున్నాడు. ఆయన లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రతికినటువంటి బిడ్డను తీసుకువెళ్ళి ఆ యొక్క తల్లి చేతులలో ఆయన పెడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక గొప్ప అద్భుతము యేసు ప్రభువుల వారు ఆయన సేవా జీవితంలో చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఇది జరిగినటువంటి సంగతి. ఈమె విధవరాలై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడికి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ విధవరాల గురించి లూకా భక్తుడు ఎందుకు రాస్తుంటున్నాడు అంటే మన దేవుడు జాలి, దయ, కనికరం కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. కన్నిటిని దాటిపోయే దేవుడు కాదు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఈ స్త్రీ, ఈ విధవరాలు ఏమైతే పోగొట్టుకున్నదో తిరిగి సంపాదించుకునే కృప ఆమె పొందుకొని ఉంటున్నది. హల్లెలూయా. ఆమె ఏడుపు, ఆమె కన్నీరు యేసు ప్రభువును చలింపచేసి దేవుని బిడ్డలారా కనికరంతో ఆయన కదిలింపబడి పాడెనపై ముడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క రాత్రికాల సమయంలో తనకున్న ఒకే ఒక ఆధారం, అది కూడా పోయింది. అది కూడా పోయింది. కానీ ఈరోజు ఆమె కన్నీరు ఏం చేసింది అంటే యేసయ్యను ఆపుతూ ఉంటుంది. యేసయ్య యొక్క కృపను పొందేటట్టుగా అది చేస్తుంటుంది. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఏం పోగొట్టుకుని ఉంటున్నావు? ప్రైజ్ గాడ్. మరలా ఆయన నీకు దయచేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. నన్ను చెప్పనివ్వండి, ఈ విధవరాలి విషయంలో ఆయన యేసుక్రీస్తు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు కాబట్టి చనిపోయిన ఆ కుమారుణ్ణి మరలా బ్రతికించి ఆమె చేతిలో పెట్టి ఉంటున్నాడు. ఈరోజు నీ భర్త చనిపోతే మరలా నీకు తిరిగి రాకపోవచ్చునేమో, కానీ ఆ యొక్క లోటును ఏదో ఒక విధంగా, వేరే విధంగా దేవుడు సమకూర్చే దేవుడై ఉంటున్నాడు. నీ లోటును ఆయన ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. నీలో ఏమైతే కొదువ ఉంటుందో ఆ కొదువను తీర్చగలిగినటువంటి దేవుడు ఆయన అయి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఒకవేళ దేవుని బిడ్డలారా, నువ్వు నిరాశపడుతూ నిస్పృహ కలిగి నాకేమి లేదు, నా కథ అంతా అయిపోయింది, ఇంకా నాకు ఎలాంటి నిరీక్షణ లేదు అని చెప్పేసి నీ జీవితంలో ఒకవేళ అనుకుంటూ నిరాశగా కలిగి ఉన్నట్లయితే నాయను గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి జీవితంలో ఏ విధంగానైతే తన పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు మరలా దయచేసి ఉంటున్నాడో ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో కూడా ఆయన దయచేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. విధవరాలి పట్ల దేవుడికి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పేసి ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుడు ఆమెకు ఆ విధంగా ఆమె పోగొట్టుకున్న దానిని దయచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భర్త పోయిందన్నింటికీ చాలామంది ఏమనుకుంటారంటే నా జీవనమే అయిపోయింది, నా జీవితమే అయిపోయింది, నా ఆధారమే ఊడిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా రేపో మాపో నేను కూడా పోతాను కదా అని సమాధి కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు విధవరండ్లు. తప్పు అది. దేవుడు నీ ద్వారా కొన్ని గొప్ప కార్యములు జరిగించాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు, ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇది ఒక కథలాగా మనం చూసుకుంటున్నామేమో, ఒక జరిగినటువంటి ఒక అద్భుతం అని మనం అనుకుంటున్నామేమో, కానీ ఈ అద్భుతం వెనకాల దేవుడు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఆ పాఠాన్ని నేర్పించడానికి దేవుడు ఈ విధవరాలని వాడుకొని ఉంటున్నాడు. ఎందుకు, ఏం చెప్పమంటారా పాఠం అంటే యేసుప్రభు యొక్క సేవా జీవితంలో ముగ్గురిని ఆయన మరణం నుంచి తిరిగి లేపి ఉంటున్నాడు. ముగ్గురిని ఆయన లేపి ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. ఈ ముగ్గురు 3 స్థలాలలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము.
హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 3 స్థలాలలో ఉంటున్నారు. ఏంటి మొట్టమొదటిది ఏంటి అని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఉదాహరణకి నాయును అనే గ్రామంలో ప్రైజ్ గాడ్ మనము ఈ యొక్క విధవరాల గురించి మనము చదువుతూ ఉంటున్నాము. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈయన ఎక్కడ? గవిని దగ్గర ఉంటున్నాడు, అంటే ఊరి బయట ఉంటున్నాడు. రెండవది లాజరు విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే కనుక ప్రైజ్ గాడ్, లాజరు ఎక్కడ? సమాధులలో ఉంటున్నాడు. ఆమేన్. మూడవ వ్యక్తి ఎవరు అంటే గిన ఆయన యాయిరు కుమార్తె ఉంటున్నది. హల్లెలూయా, ముగ్గురిని ఆయన లేపి ఉంటున్నారు. యాయిరు కుమార్తె ఎక్కడున్నది? ఇంటిలో ఉన్నది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు మరణించిన వారిని తిరిగి లేపిన వారిలో ముగ్గురు వ్యక్తులు ఉంటున్నారు. ముగ్గురు 3 స్థలాలలో ఉంటున్నారు. ఒకరు ఇంటిలో ఉన్నారు, ఒకరు ఇంటి బయట ఉంటున్నారు, ఒకరు సమాధిలో ఉంటున్నారు. ఆమేన్. అందుకు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమయంలో మనము అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులు లేకపోతే విశ్వాసులు ఈ 3 స్థలాల్లోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉన్నట్లయితే కనుక నువ్వు ఇంటిలో ఉండవచ్చు. ఆమేన్. నువ్వు లేకపోతే మార్కెట్లో బయటే ఉండొచ్చు, నీ ఇంటి బయట ఉండొచ్చు. మూడవది, ఒకవేళ నువ్వు చనిపోతే ప్రభువునందు నిద్రిస్తే గిన సమాధిలో ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ప్రభువునందు గిన నిద్రించినట్లయితే గిన, ప్రభువులో ఉండి నువ్వు నిద్రించినట్లయితే గిన, ఏ స్థలంలో ఉన్నప్పటినీ కూడా తిరిగి నువ్వు లేపబడతావు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ యేసు ప్రభువుల వారు బయలుపరుస్తూ ఉంటున్నాడు. అందుకు ఈ నాయనులో ఉన్నటువంటి ఈ యొక్క విధవరాలని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, అట్లాగే నీ జీవితంలో ఒకవేళ నువ్వు గిన విధవరాలు అయితే గిన నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు గమనించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. నాయను స్త్రీ మనకేం బోధిస్తుంటుంది? పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా దేవుడు మరలా దయచేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మూడవ వ్యక్తి ఎవరు అని అంటే గిన లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 1-2 వచనాలు గిన చదువుకున్నట్లయితే గిన గోజాడిన విధవరాలు. హల్లెలూయా. లేకపోతే విజ్ఞాపన చేసినటువంటి విధవరాలు, పట్టు వదలకుండా పట్టుదల కలిగి ప్రార్థించినటువంటి విధవరాలు అని మనం పేరు పెట్టుకోవచ్చు. నా యొక్క వాక్యాన్ని చదువుకుందామా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనను మట్టుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండిన ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో నుండెను. తర్వాత వాక్యాలు మనం చదువుకున్నట్లయితే కన్నా ప్రతిరోజు ఆ విధవరాలు ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చేసి ఏమనేది? అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం చేకూర్చయ్యా, మాకు గొడవలు జరుగుతున్నాయ్యా అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఆయన దగ్గరికి వస్తుండేది. ఆయన ఎంతో ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు. ప్రైజ్ గాడ్. దేవుని భయమే లేదు, మనుషులను అసలు లెక్క చేయవాడు. ఈ విధవరాలను ఏం పట్టించుకుంటాడు కదండి? ఎవరెవరికో న్యాయం చేకూరుస్తుంటున్నాడు. ఎవరు డబ్బులు ఇస్తే వారి పక్షాన మాట్లాడుతున్నాడు, ఎవరు ధనవంతులైతే వారి పక్షంగా మాట్లాడుతున్నాడు. ఈమెను ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈమె పట్టు వదలకుండా అక్కడికి వెళ్ళి నాకు న్యాయం చేకూర్చు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయితే చివరికి ఆ న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి విసిగిపోయి ప్రైజ్ గాడ్ వారందరినీ పక్కకు దొరికేసి ఒకరోజు, అమ్మా నువ్వు దగ్గరికి రా, ఏంటి నీ కథ ఏంటి అని చెప్పేసి ఆమెకు న్యాయం చేకూర్చాడు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాము. అది జరిగినటువంటి సంఘటన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడం ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకు కానీ, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, గోజాడిన విధవరాలు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాము. ఇక్కడికి మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు వచ్చి న్యాయం చేయని చెప్పేసి అంటుంటే పట్టు వదలకుండా ఆవిడ అక్కడికి వెళ్తూ ఉంటుంది. చివరకు ఆ న్యాయాధిపతి విసిగిపోయి సరే రమ్మా, దగ్గరికి రమ్మా అని చెప్పేసి ఆమెకు న్యాయం చేకూర్చాడు. సరేనా? దీని వలన యేసు ప్రభుల వారు తన చుట్టూ ఉన్నటువంటి శిష్యులకు కానీ తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఏమని బోధిస్తూ ఉంటున్నాడు అంటే గిన ప్రార్థనా శక్తి ఏంటో, విజ్ఞాపన శక్తి ఏంటో, నువ్వేమైతే నీ జీవితంలో సాధించగలవో దాని గురించి ఆయన నేర్పిస్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. అది నేర్పించడానికి ఈ విధవరాలిని దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. దీనిని లూకా ఎత్తి మనకు వ్రాస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, దైనందిన జీవితంలో
నీ అక్కరలు ఏదైతే ఉంటున్నాయో, నీ కోరికలు ఏదైతే ఉంటున్నాయో చాలాసార్లు ఒకసారి 2 సార్లు మనం అడుగుతాము, దాని తర్వాత మనం వదిలిపెడుతూ ఉంటున్నాము. నిరాశ మనం చెందుతూ ఉంటున్నాము. కానీ విసుకక నిత్యము పట్టుదల కలిగి ప్రార్థించాలి అన్నటువంటి పాఠం నేర్పించడానికి దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాం. అది ఏ విధంగా కానీ హల్లెలూయా, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తానన్నగా అని యేసుప్రభువు అన్నాడు కదా. అందుకని నమ్మిన మనం అందరం కూడా పట్టు వదలకుండా దేవుని దగ్గర మనం అడగాలి. ప్రైజ్ గాడ్. దేవుని చిత్తం ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నామో, విజ్ఞాపన చేస్తూ ఉంటున్నామో, అది ఏ విషయమైనప్పటికీ కూడా దేవుడు తప్పకుండా దానిని నెరవేర్చడానికి సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నన్ను చెప్పనివ్వండి, ఒకవేళ అది ఈ లోకంలో లేకపోవచ్చునేమో, కానీ అది దేవుని చిత్తమై ఉండొచ్చునేమో నువ్వు పొందుకోవాలి అని చెప్పేసి. ఒకవేళ అదే విధంగా జరిగినట్లయితే లేని దానిలో నుండి ఉన్న వాటిగా పిలిచే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కనుక నువ్వు నేను పట్టుదలగా ప్రార్థించాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుదలగా ప్రార్థించినట్లయితే లేని దానిలోంచి కూడా ఉన్న వాటిగా పిలిచే దేవుడు మనకు ఆయన దయచేసే దేవుడు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. చాలామంది ఈ రోజులలో ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. ప్రార్థనా జీవితం అనేది చాలామందికి లేదు. అందరూ ప్రార్థన చేస్తుండొచ్చునేమో. ఉదయం ప్రార్థన చేస్తాము, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తాము, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తాము, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రార్థనకేం కొదువలేదు. కానీ పట్టుదల కలిగి ప్రార్థించే ప్రార్థనలు ఈ రోజులలో లేవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రార్థన పూర్వకంగా ఏదైనా సాధించాలి అన్నటువంటి ఆలోచనలు చాలా కొద్ది మందికే మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఏదైనా కానీ పోరాడకపోతే మన జీవితంలో జరగదండి. పౌలు అంటాడు కదా, ఎపఫ్రా ఆయన ప్రార్థనలో పోరాడేవాడై ఉంటున్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు కూడా ప్రార్థనలో దేవునితో పోరాడాడు కాబట్టి ఇశ్రాయేలుగా మారిపోయి ఉంటున్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు దేవుని బిడ్డ, ప్రార్థనలో పోరాడే అనుభవం మనకు ఉండాలి. ప్రార్థనలో పెనుగులాడే అనుభవం మనకు ఉండాలి. పట్టుదలతో మనం పెనుగులాడే అనుభవం మన ఉండాలి. ఉదాహరణకి ఒకవేళ యాకోబు ఆ రోజు రాత్రి ఒక్కడు మిగిలిపోయి రాత్రంతా పెనుగులాడాడని వాక్యం సెలవిస్తుంటుంది. ఒకవేళ గట్టిగా పట్టుకోకపోతే ఒకవేళ పట్టు విడిచినట్లయితే పొరపాటున కూడా యాకోబు ఇజ్రాయెల్గా మారి ఉండేవాడు కాదు. ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఉండేది కాదు. యూదా ప్రజలు ఈరోజు ఉండేవాళ్ళు కాదు. కానీ ఆ రోజు పట్టుదల కలిగి విడవకుండా నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను వదలను అని చెప్పేసి ఎప్పుడైతే గట్టి పట్టు పట్టాడో, గత్యత్రం లేక దేవుని యొక్క దూత ఆయనను ఆశీర్వదించవలసి వచ్చింది. ప్రైజ్ గాడ్. దేవుడా, హోషేయ గ్రంథంలో ఏమంటాడంటే ఆయన గురించి యాకోబు మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడి గెలిచాడు అని చెప్పేసి, మగసిరి కలిగిన వాడే పోరాడి గెలిచాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. ప్రార్థన అనేది ఒక పోరాటం అయింటున్నది. ఏదో కండు మూసుకొని 4 మాటలు మాట్లాడి ఆమె అని చెప్పేసి పోతే సరిపోతుంది. ప్రైజ్ గాడ్. ప్రార్థనలో పోరాడే అనుభవం మనకు అందరికీ ఉండాలి. అది ఈ విధవరాలు మనకు నేర్పుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రార్థన బలిపీఠాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా ఆ బలిపీఠం మీద మన సొంతగా మన శరీరాన్ని, మన ఆలోచనలు, మన తలంపులను, మన స్వక్రియలను, మన ఆశలను కూడా, మన స్వచిత్తాన్ని ఆ బలిపీఠం మీద పెట్టేసి పట్టుదల కలిగి ప్రార్థించాలి అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. యాకోబు ఏమంటాడో తెలుసండి, ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని అంటూ అంతటితో ఆగిపోకుండా మనం కూడా ఆ విధంగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఏంటి ఏరియాలో ఉన్న పట్టుదల ఏంటి? రాజుతో అన్నాడు, నువ్వు మర్యాదగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, లేకపోతే కుండపోత వర్షం పడబోతుంది, నువ్వు ఇంటికి కూడా పోలేవు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ప్రైజ్ గాడ్. అయితే ఆ ఏలియా కొండ మీదకి వెళ్ళేసి ఆయన తల 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మొదటిసారి ప్రార్థన చేశాడు. చెప్తున్నాడు, సేవకుడికి చెప్తున్నాడు, పోయి దాసుడికి చెప్తున్నాడు, ఏమన్నా వచ్చిందేమో చూడు, ఆకాశం వైపు చూడు, ఏమైనా మేఘాలు వస్తున్నాయంటే ఏమీ రాలేదయ్యా అన్నాడు. నిరాశపడలేదు.
మరలా ప్రార్థించాడు, మరలా పోయి చూడమన్నాడు, ఇంకా ఏమి లేదయ్యా అన్నాడు. మూడోసారి ప్రార్థన చేశాడు, ఇంకా ఏమి లేదయ్యా అన్నాడు. నాలుగోసారి ప్రార్థన చేశాడు, ఇంకా ఏమి లేదయ్యా అన్నాడు. ఐదోసారి ప్రార్థన చేశాడు, ఇంకా ఏమి లేదయ్యా అన్నాడు. ఆరోసారి ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమన్నాడు అంటే ఆ యొక్క దాసుడు, అయ్యా ఒక హస్తం అంత వెడల్పు లేకపోతే అంత మందమైనటువంటి ఒక చిన్న మేఘం ఎక్కడి నుంచో వస్తుంది మూల నుంచి అని చెప్పేసి అన్నాడు. ఆ దాసుడు కూడా ఎంత గొప్పవాడు చూడండి. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాడు. హల్లెలూయా. అరే ఇది ఏం చేస్తుంది అని చెప్పేసి నిరాశపడలే ఏలియా. ప్రైజ్ గాడ్. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు ఇదిగో నీ మూటముల్లో సర్దుకో, నడుము కట్టుకో, పరిగెత్తి ఇక్కడ నుంచి అని చెప్పేసి అని అంటున్నాడు. 7వసారి ప్రార్థన చేశాడు. అదేవిధంగా ప్రార్థన చేసి వర్షం వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూడకుండా, చినుకులు పడుతున్నాయా లేదా అని వెనక్కి తిరిగి చూడకుండా తన నడుము కట్టుకొని యెజ్రెయేలుకు ఆయన పరిగెత్తిపోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆహాబు రథము కంటే ముందుగానే ఆయన పరిగెత్తి ఆ యెజ్రెయేలు యొక్క గుమ్మముల దగ్గరికి ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నాడు. కుండపోత వర్షం పడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3.5 సంవత్సరాల వర్షం పడలేదు, కానీ ఆ 3.5 సంవత్సరాలలో ఉన్నటువంటి ఆ వర్షం అంతా కూడా ఒకే రోజు మరలా పడ్డట్టుగా మనం చూస్తుంటున్నాం. కానీ పడేదానికి కారణం ఏంటో తెలిసిన పట్టుదల కలిగి 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. 7వసారి ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆమెను అన్నాడో చినుకులు మొదలై ఉంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పట్టుదల కలిగినటువంటి ప్రార్థన. నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా సాధించాలి అనుకున్నట్లయితే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకోవాలి అనుకున్నట్లయితే పట్టుదల కలిగి ప్రార్థించు దేవుని బిడ్డ. ఆత్మీయమైనటువంటి సంగతులు ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర పట్టుదల కలిగి అడుగుతుంటున్నామో ఆయన తప్పకుండా దయచేసి దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు భౌతికమైన విషయాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ ఎట్లాగో ఆయన మనకిచ్చే దేవుడై ఉంటున్నాడు. భౌతికమైన విషయాలు మనం అడగాల్సిన పని లేదు, దానికి మన అక్కర్లన్నీ ఆయన ఎరిగిన దేవుడై ఉంటున్నాడు. కానీ ఆత్మీయంగా నేను బలపడాలి, నేను ఎదగాలి, వరాలు కలిగి ఉండాలి, నేను జయ జీవితం జీవించాలి అన్నటువంటి ఎప్పుడైతే అలాంటి యొక్క ఆత్మీయమైనటువంటి తలంపులు కలిగి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో దేవుని బిడ్డ నీకు దేవుడు జయాన్ని ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక దురదృష్టవశాత్తు ఈరోజు ఏంటంటే ఆత్మీయమైన సంగతులు మనం అడగము, కానీ ప్రైజ్ గాడ్ భౌతికమైన సంగతులు, లోకానుసారమైన విషయాలు, శరీరానుసారమైన విషయాలు మనము అడుగుతూ ఉంటున్నాం. అందుకనే చాలాసార్లు మనం పొందుకోలేకపోతుంటున్నాం. ఇవి అడగటం ద్వారా ఏమవుతుంది, అడగొద్దని నేను చెప్పటం లేదు, కానీ మాటి మాటికి వాటిని అడగటం ద్వారా మనం ఏమవుతున్నామంటే ఆత్మీయమైనటువంటి విషయాల మీద మనకు మనసు లేదు, కానీ భౌతికమైన విషయాల మీద మన మనసు పెట్టుకొని ఎప్పుడు కూడా వాటి గురించి మనం ఆలోచన చేస్తుంటున్నాం. అందుకని దేవుడు కూడా విసిగిపోతున్నాడు మనకి ఇవ్వాలంటే అంటే దేవుని మీద ఉన్న నమ్మకము మనకు లేదు. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలు మనం అయిన తర్వాత దేవుడు తప్పకుండా మనకు అవసరమై ఏదైతే ఉంటుందో ఆయన దయచేసే దేవుడని ఎప్పటి వరకైతే మనం నమ్మమో అప్పటి వరకు కూడా మనం పొందుకోలేము. ప్రైజ్ గాడ్. కాకులను చూడండి, అవి విత్తవు, వండవు, వడకవు, కొయ్యవు, అయినా కానీ పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తూ ఉంటున్నాడు. వాటికంటే మీరు ఎంతో శ్రేష్ఠులు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అట్లాగా ఈరోజు మనము మన ఆత్మీయమైన భౌతికమైన విషయాలు కాకుండా ఆత్మీయమైన విషయాలు అడగాలి అని చెప్పేసి దేవుడు కోరుతుంటున్నాడు. ఈ యొక్క స్త్రీ ద్వారా దేవుడు మనకు బోధించేది ఏంటి అని అంటే దేవుని బిడ్డలారా, ఆమేన్, ఈ యొక్క విధవరాలు ఆమేన్ గోజాడి దేవుని దగ్గర నుంచి పొందుకున్నది. అట్లాగే ప్రైజ్ గాడ్ అన్య భాషలు మాట్లాడాలి, వరాలు కలిగి ఉండాలి, నేను కూడా ఆత్మీయంగా ఎదగాలి, నేను కూడా బలపడాలి, నేను కూడా మాదిరికరంగా ఉండాలి, పాపాన్ని జయించాలి. ప్రైజ్ గాడ్, నేను ఆత్మీయ జీవితంలో ఒక పరిపక్వతలకి రావాలి అన్నటువంటి ఆలోచనలు పెట్టుకొని ప్రైజ్ గాడ్ దేవుని బిడ్డరా మనం ప్రార్థన చేసినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. అలాంటి ప్రార్థనలు దేవుడు దాటిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా మనం చూసుకున్నట్లయితే లూకా ఎవరి గురించి రాస్తున్నాడంటే 2 కాసులు మందిరంలో కానుక పెట్టెలో వేసినటువంటి విధవరాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి. హల్లెలూయా. యేసు ప్రభు చాలాసార్లు మందిరాన్ని దర్శించాడు. ఆయన అంత మందిరాన్ని మాత్రమే కాదు, కానీ ఆయన వారి యొక్క సమాజ మందిరాలను దర్శిస్తూ ఉండేవాడు. ఆమేన్. ఇప్పుడు మనం ఏ విధంగానైతే కానుకలు పడుతూ ఉంటున్నామో అట్లాగే ఆ రోజులలో, ఆ దినాలలో
కానుక పెట్టి ఉండేది. ప్రతి ఒక్కరు కూడా మందిరంలో నుంచి వచ్చి మందిరంకి వచ్చిన వారందరూ కూడా ముందుకు వచ్చేసి కానుక పెట్టెలో తమ కానుకలు వేసి మరలా తిరిగి కూర్చుండేవాళ్ళు. ఈ రోజులలో కూడా ఈ రోజు వరకు కూడా చాలామంది సంఘాలలో ఈ యొక్క పద్ధతిని అవలంబిస్తుంటున్నారు. చాలా మంచిది, పర్వాలేదు. దానికే తప్పేం కాదు. కానీ ఇక్కడ మనం విచిత్రం ఏంటంటే ఆ రోజు యేసు ప్రభువుల వారు మా కానుక పెట్టె దగ్గరికి నిలబడి చూస్తూ ఉంటున్నాడు. ఎవరు ఎంత వేస్తున్నారా అని చెప్పేసి చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈ స్త్రీ ద్వారా దేవుడు గొప్ప పాఠాన్ని మనకు నేర్పుతుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత ఇచ్చావని కాదు దేవుడు చూసేది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఎంత ఇచ్చావని కాదు, ఎంత మొత్తం అని కాదు దేవుడు చూసేది. ఎలాంటి హృదయంతో నువ్వు ఇస్తున్నావు అది దేవుడు చూస్తూ ఉంటున్నాడు. ఎలాంటి మనస్సుతోటి నువ్వు ఇస్తుంటున్నావు అది దేవుడు చూస్తుంటున్నాడు. ఆ వాక్యాలు కానీ మనం జాగ్రత్తగా చదివితే మొదటి వచనం నుంచి కూడా చాలామంది ధనవంతులు తమ సామర్థ్యం కొలది తమ ఉన్నదానిలో నుంచి కొంత తీసుకుని వచ్చారు అని వాక్యం సెలవిస్తుంటుంది. కానీ ఈవిడ తన జీవనం అంతా వేసింది అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కానుక వేసిన తర్వాత తన దగ్గర ఇంకేం లేదు అని అర్థం. దేవుడు నువ్వు ఎంత కానుక వేసావని చూడడు, కానీ నువ్వు వెనక ఎంత దాచుకున్నావో అది చూస్తూ ఉంటున్నాడు. ఈ సత్యం చాలామందికి తెలియదు. ప్రైజ్ గాడ్. అందుకని ఈ రోజులలో ఈ మర్మము, ఈ సత్యము, ఈ ఆశీర్వాదము తెలియక చాలామంది కానుక పెట్టెళ్లలో చిల్లర డబ్బులే వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వందలు సంపాదిస్తాం మనము, వందలు ఖర్చు పెడతాం మనము, వందలు దాచిపెట్టుకుంటాం మనము. కానీ కానుక డబ్బాలు వేసేదానికి వచ్చేసరికి చిల్లర మనం వేస్తూ ఉంటున్నాము, చిన్న నోట్లు మనము వేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు ఎంత వేసావని చూడడు, కానీ నువ్వు ఎంత దాచుకున్నావో దాన్ని చూస్తూ ఉంటున్నాడు. అంటే అంతా వేయమని కాదు, కానీ ప్రైజ్ గాడ్, నువ్వు ఇంత దాచుకుని నీకు ఇదేమైనా న్యాయమేనా? నువ్వు ఈ యొక్క చిల్లర డబ్బులు నువ్వు కానుక పెట్టెలో వేస్తున్నావు అని చెప్పేసి ఆయన చూస్తున్న దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుల వారు అది చూసి ఆమె జీవనం అంతా కూడా వేసింది అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. చూడండి, ఉదాహరణకి అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మనందరికీ తెలుసు, అననీయ సప్పీరాల గురించి మనం చదువుతూ ఉంటున్నాం. ప్రైజ్ గాడ్. పొలాన్ని అమ్మారు వాళ్ళు. ప్రైజ్ గాడ్. పొలాన్ని అమ్మారు. పొలాన్ని అమ్మి డబ్బును అపోస్తల పాదముల ఎదుగు తీసుకుని వచ్చారు. చాలామంది ఆ విధంగా చేస్తున్నారు. మనం కూడా చేద్దాము, మనం కూడా పేరు సంపాదించుకుందాము అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వచ్చేసి పొలాన్ని అమ్మేసి తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. ఎంత కానుక వేశారో అది చెప్పలేదు, కానీ నువ్వు ఎంత దాచుకున్నావు అని చెప్పేసి పేతురు అడుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది విచిత్రం కదండి. ప్రైజ్ గాడ్. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో కూడా ప్రైజ్ గాడ్, దేవుని బిడ్డలారా, అక్కర కొలది మనం వర్ధిల్లిన కొలది, దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది మనకైనా వేస్తూ పోతున్నట్లయితే దేవుడు మరలా మనల్ని దీవించే దేవుడు అయి ఉంటున్నాడు. ఎందుకు ఈరోజు క్రైస్తవులు చాలా దరిద్రంగా ఉంటున్నారు, దీన స్థితిలో ఉంటున్నారు, బీద స్థితిలో ఉంటున్నారు, కడు బీదగా మారుతున్నారు? కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో పిసినారితనం మనం చేస్తుంటున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే విషయంలో కూడా మనం పిసినారితనం పొందుతూ ఉంటున్నాం. అనుభవిస్తుంటున్నాం. హల్లెలూయా. ఇది మంచి పద్ధతి కాదు. కారణం ఏంటంటే అనాది కాలం, ఈ రోజే కాదు కానండి, అనాది కాలం నుండి కూడా ప్రైజ్ గాడ్ దేవుని యొక్క సేవ కానుకల ద్వారానే జరుగుతూ ఉంటుంది. మందిరంలో జరిగే సేవ, సంఘం యొక్క అక్కరలు, సేవ యొక్క అక్కరలన్నీ కూడా కానుకల ద్వారానే జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రైజ్ గాడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, నువ్వు ఎంత ఇచ్చావని కాదు, కానీ ఎలాంటి మనస్తత్వంతో నువ్వు ఇస్తుంటున్నావు, దేని కొరకు ఇస్తుంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. హల్లెలూయా. అనే దురదృష్టవశాత్తు ఈ రోజులలో కానుకల గురించి మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, చాలామందికి కోపాలు వస్తాయి, చాలామంది ఇష్టపడరు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ గాడ్. అది మంచి పద్ధతి కాదు. నిజమైనటువంటిది సరైనటువంటి పద్ధతికి మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి ఈ బీదతనం అనేది, ఆర్థిక ఇబ్బందులు అనేవి, సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటున్నాయి. ఎందుకు బాకీలు మనకి తీరటం లేదు? ఎందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటున్నాము? ఎందుకు అప్పులు తీసుకుంటున్నాము? ఎందుకు అప్పులు తీర్చలేకపోతుంటున్నాము? ఎప్పుడైనా ఆలోచన చేశారా దేవుని బిడ్డలారా? ప్రైజ్ గాడ్. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ విధవరాలు 2 కాసులు వేసింది.
దేవుడు 2 కాసులే చూస్తుంటున్నాడు, జీవనమంతా వేసింది అని చెప్పేసి ఆయన చెప్తుంటున్నాడు. కారణం ఏంటి అడిగినా మరలా ఆమె దగ్గర ఏమి కూడా లేవు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఉన్నది ఉన్నట్టుగా అంతా కూడా ఆమె వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆమేన్, ప్రైజ్ గాడ్. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ విధవరాలు మనకి ఏం బోధిస్తుంది అని అడిగినా, దేవునికి ఇచ్చి చూడండి, ఆయన ఎలా మిమ్మల్ని దీవిస్తాడో అని చెప్పేసి చూస్తుంటున్నాం. ధనవంతులందరూ కూడా ఇస్తూ ఉంటున్నారు, వాళ్ళకు కలిగిన సంపదల నుంచి వాళ్ళు వేస్తూ ఉంటున్నారు. ప్రైజ్ గాడ్. దేవుడు అది లెక్క చేయటం లేదు, ఎందుకంటే వెనకాల బోరునంతా వారికి దాచిపెట్టుకుని ఉంటున్నారు. అందరూ చూడాలని వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉంటున్నారు. అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునేది అందుకన్నా నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఎంత ఇవ్వగలుగుతూ ఉంటున్నావు. హల్లెలూయా. మనసు విప్పి ఎంత నువ్వు ఇవ్వగలుగుతూ ఉంటున్నావు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. హృదయాన్ని చూసే దేవుడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా ఇచ్చే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అని ఒకసారి పరీక్షించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని శోధించినట్లయితే ఆయన తప్పకుండా మనల్ని దీవించే దేవుడై ఉంటున్నాడు. పట్టజాలనంతగా ఆయన దీవించే దేవుడై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వదిగా మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, అన్న అనే ప్రవక్తి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అన్న అనే ప్రవక్తి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పెనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచిన ప్రైజ్ గాడ్. ఆమె 7 సంవత్సరాలు సంసారం చేసింది. భర్త చనిపోయాడు. ఎలా చనిపోయాడో మనకైతే తెలియదు, కానీ భర్త చనిపోయాడు. కానీ ఆమె మరలా 2వ పెళ్లి చేసుకోలేదు, లేకపోతే తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు, లేకపోతే అత్తమామల ఇంటికి వెళ్ళలేదు. ప్రైజ్ గాడ్. ఎందుకు నేను భారంగా ఉండాలి? ఈ జీవితాన్ని, ఈ శేష జీవితాన్ని ప్రభు సన్నిధిలో నేను గడుపుతాను, ఆయన ఆలయంలో నేను గడుపుతాను అని చెప్పేసి మందిరానికి అంకితమైపోయింది. దేవుని యొక్క ఆలయానికి అంకితమైపోయింది. 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా దేవుడు 84 సంవత్సరాలు ఉపవాసాలు ఉండి దివారాత్రములు ఇజ్రాయేలు యొక్క విమోచన కొరకు ఆమె ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడికిన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే విధవరాలందరూ కూడా యవనస్తులైతే పెళ్లి చేసుకోవద్దని కాదు. హల్లెలూయా. పెళ్లి చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు, వెళ్ళొచ్చు కావాలనుకున్నట్లయితే. వాళ్ళు బాగా చూసుకుంటున్నారంటే అత్తమామల దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళాలి. దాని గురించినటువంటి విషయాలు మనం తర్వాత చూద్దాము. కానీ ఇక్కడ ఈవిడ ఏం చేసిందంటే తన శేష జీవితాన్ని ఏడుస్తూ కానీ, దుఃఖములో కానీ, లేకపోతే ఇతరుల యొక్క సింపతి కొరకు ఆమె ఎదురు చూడలేదు. నాతో కూడా ఎవరు ఏకీభవిస్తారు, సానుభూతి చూపిస్తారు అని చెప్పేసి ఎదురు చూడలేదు. కానీ దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సేవకు అంకితం చేసుకున్నది. ఈ రోజులలో చాలా మంది విధవరాండ్లు నన్ను చెప్పనివ్వండి, దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని, ఈ శేష జీవితాన్ని ప్రభు సన్నిధిలో, ప్రభు సేవ కొరకు గడిపినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. చార్ల్స్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. ఆయనను ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని చెప్పేసి ఆయనకు పెద్ద బిరుదు ఉంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆయన చర్చు లో అండర్ గ్రౌండ్ ఉండేది. అండర్ గ్రౌండ్లో 300 మంది విధవరాండ్లు ఉండేవాళ్ళు ఆయనకి. ఆయన పైన ప్రసంగం చేస్తుంటే ఈ 300 విధవరాండ్లు క్రింద కూర్చుని, పైన కూర్చున్న వారందరూ కూడా ప్రభువా రక్షణ పొందుకోవాలి అని చెప్పేసి గోజాడి కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళంట. చార్ల్స్ స్పర్జన్ యొక్క సేవా జీవితంలో కోకొల్లలుగా రక్షణ పొందుకున్నారు. నైట్ క్లబ్బులు, బార్లు, పబ్బులు, సినిమా థియేటర్లు అన్నీ కూడా బంద్ పడ్డాయి ఆ రోజులలో. హల్లెలూయా. అంత గొప్ప సేవ ఆయన చేయగలుగుతూ ఉంటున్నాడు. చాలామంది వచ్చి ఆయనను అడిగేవారు, అయ్యా చాలామంది సేవకులు ఉన్నారు, నీ సేవలో వారు చేసిన సేవలో ఫరకేంటి, వ్యత్యాసం ఏంటి, ఎందుకు నీ సేవ ఇంత బలంగా ఘనంగా జరుగుతుంటుంది, కారణం ఏంటి అని అడిగినా ఆయన ఏమంటాడంటే క్రిందకి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి, దిస్ ఈజ్ మై పవర్ హౌస్. ఆ విధవరాండ్లు ఉన్నారు కదా, వాళ్ళు నా పవర్ హౌస్ అయి ఉంటున్నారు. వాళ్ళ ప్రార్థనే ఈరోజు నన్ను ఇంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన చెప్పేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏ సంఘములోనైనా కానీ విధవరాండ్లు ఉన్నట్లయితే గిన ప్రైజ్ గాడ్ దేవుడు విశ్వాసుల సంఘానికి మీరు అంకితమైపోయినట్లయితే గిన మీ ద్వారా దేవుడు గొప్ప సేవ చేయించుకోబోతుంటున్నాడు. ఆమేన్. ఇతరులకు లేనటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇతరులు సంసారమని, పిల్లలని, భర్తని, ఆ పని ఈ పని అని చెప్పేసి వాళ్ళకు సమయం లేకపోవచ్చునేమో, కానీ దేవుడు అలాంటిదన్నీ కూడా తొలగించేసి అన్న ఏ విధంగానైతే మందిరానికి పరిమితమైపోయిందో అట్లాగే నీకున్న సమయాన్ని ప్రైజ్ గాడ్ ఇండ్లు వాకిలు వదిలిపెట్టి పొమ్మని కాదు, లేకపోతే పిల్లలను వదిలిపెట్టి పొమ్మని కాదు, కానీ నీకున్న సమయాన్ని, ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో ఉన్న కాలం గడపగలిగినట్లయితే నన్ను చెప్పనివ్వండి, నీ పరిచర్య ద్వారా గొప్ప గొప్ప కార్యములు నీ సంఘములో నీ ద్వారా జరిగించబోతుంటున్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో కూడా ప్రైజ్ గాడ్ జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ నష్టాలకు ప్రైజ్ గాడ్ ఈ యొక్క సోలిపోకుండా, లేకపోతే నిరాశ పడకుండా నీ జీవితంలో గిన నువ్వు ముందుకు ఎదుర్కొన్నట్లయితే గిన తడబడకుండా ప్రైజ్ గాడ్ వెనుకంజ వేయకుండా ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలిగినట్లయితే గిన ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 26:3 ఏమంటాడు, ఎవని మనస్సు నీ మీద అనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు బిడ్డలు చూస్తారా లేదా అని చెప్పేసి అలాంటి భయం లేకపోవచ్చునేమో, భర్త ఏం సంపాదించలేడని భయం లేకపోవచ్చునేమో, భయం ఉండొచ్చునేమో. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, భర్త సంపాదించినా సంపాదించకపోయినా, పిల్లలు నిన్ను చూసినా చూడకపోయినా, నీ జీవితము దేవునికి అంకితం చేసుకున్నట్లయితే గిన ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవనిగా చేస్తావు అని చెప్పేసి వాక్యం సెలవేస్తుంటుంది. ఈ రాత్రికాల సమయంలో నీ మనస్సు గిన యెహోవా మీద గిన ఆనుకున్నట్లయితే గిన ప్రైజ్ గాడ్ నన్ను చెప్పనివ్వండి, నువ్వు ఊహించలేనటువంటి కార్యములు నీ ద్వారా ప్రైజ్ గాడ్ నీ పరిస్థితి ద్వారా దేవుడు దానిని ఆశీర్వాదకరంగా వాడుకోబోతుంటున్నాడు. నాకు తెలుసు చాలామంది నా యొక్క స్నేహితులు దైవజనులు అయితే ఇండియాలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ స్త్రీలు ముఖ్యంగా స్త్రీలను, లేకపోతే ముఖ్యంగా విధవరాన్లు ఎవరైతే ఉంటున్నారో మధ్యాహ్నం పూట వీళ్ళందరినీ కూడా సంఘాలలో కూడగట్టి దేని బిడ్డారా ప్రత్యేకంగా ప్రార్థన చేయిస్తూ ఉంటున్నారు. అలాంటి సంఘాలు నేను చూశాను. అద్భుత రీతిగా వర్ధిల్లుతూ ఉంటున్నాయి, అద్భుత రీతిగా వాళ్ళ అక్కర్లు తీర్చబడుతున్నాయి, అద్భుత రీతిగా వాళ్ళు సేవ చేయగలుగుతూ ఉంటున్నారు. దైవజనులు ఎక్కడెక్కడికో వెళ్ళేసి ప్రార్థన పరిచర్యలో పాల్గొని ఎన్నెన్నో గొప్ప కార్యములు చేయగలుగుతున్నారు. కారణం ఏంటంటే వెనకాల ఈ స్త్రీలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ విధవరాండ్లందరూ కూడా దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్నారు, సేవ కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అట్లాగే ఈ రాత్రికాల సమయంలో అన్న అనే ప్రవక్తి, ఆమెకు ప్రవక్తి అని కూడా పేరు పెట్టబడింది. ఆమె దేవుని యొక్క సన్నిధిలో కాలం గడుపుతూ దేవుని బిడ్డరా ఎంతో గొప్ప పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి ఆమె పరిచర్య అంటే ఇశ్రాయేలు యొక్క విమోచకుని చూసింది. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన గురించి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అట్లాగే రెండవ రాకడలో ఉన్నటువంటి మనమందరం కూడా ప్రైజ్ గాడ్ మన కళ్ళ ముందే ప్రవచనం నెరవేరాలి అని చెప్పేసి, అది మా ద్వారా జరగాలి అని చెప్పేసి, మన ద్వారా జరగాలని చెప్పేసి మనము ఈ మనము మందిరానికి మనము అంకితమైపోదాం, సేవకు మనల్ని అంకితం చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. 5 విధవరాన్ల గురించి నేను చెప్పి ఉంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. 5 ఎవరండి? మొట్టమొదటి స్త్రీగా మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ గాడ్ మొట్టమొదటి ఆవిడ సారెపతు విధవరాలై ఉంటున్నది. ఆమేన్, హల్లెలూయా. కలిమిలో లేమిలో ఆమె దేవుని యొక్క దాసులకు దైవజనుని ఆదుకొని ప్రైజ్ గాడ్ సమృద్ధి జీవితాన్ని ఆమె జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాము. రెండవది నాయును విధవరాలు తాను పోగొట్టుకున్న దానిని మరలా ఆమె సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. మూడవది గోజాడినటువంటి విధవరాలై ఉంటున్నది. ప్రైజ్ గాడ్ పట్టుదలతో ప్రార్థన చేసి సాధన చేసినటువంటి విధవరాలై ఉంటున్నది. ఆమేన్. 4వది 2 కాసులు ఇచ్చి దేవుని యొక్క ప్రశంసలను పొందుకున్నటువంటి విధవరాలై ఉంటున్నది. 5వదిగా ఆమేన్ అన్న అనే ప్రవక్తి మందిరానికి సమర్పించుకొని, సేవకు సమర్పించుకొని ఇశ్రాయేలు యొక్క విమోచకుని కళ్ళారా చూసినటువంటి వ్యక్తి అయి ఉంటున్నది. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా,
విధవరాల గురించి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. ఇది వాళ్ళు చేసుకున్న తప్పు కాదు, వాళ్ళ కర్మ కాదు ఇది. ఏదో కాలక్రమేణా జరిగిపోయింది, వాళ్ళు విధవరాండ్లు అయిపోయి ఉంటున్నారు, భర్తను పోగొట్టుకుని ఉంటున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వారి పట్ల చాలా గొప్పదిగా ఉన్నట్టుగా లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసము, గొప్ప ఆధిక్యత ఏంటంటే అన్యుల్లాగా వారిని వదిలిపెట్టలేదు, కానీ అన్యుల్లాగా వారిని చిన్న చూపు చూడరు. కానీ దేవుని బిడ్డలారా, వీరిని వారి యొక్క పరిస్థితులనే ప్రైజ్ గాడ్ పాజిటివ్గా మంచిగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. నేను కొన్ని వాక్యాలు పాత నిబంధనలో నుంచి ఎత్తి చూపించాలని ఆశపడుతుంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 18వ వచనంలో ఆయన తండ్రి లేని వారికి విధవరాలికి న్యాయం తీర్చి పరదేశుల యందు దయ ఉంచి అన్నపానములు ఇచ్చి వస్త్రములు ఇచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బంధువులు చూసుకోకపోవచ్చునేమో, తల్లిదండ్రులు చూసుకోకపోవచ్చునేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేనే వారిని ఆదరిస్తాను, నేనే వారిని పోషిస్తాను అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ నిర్గమకాండము 22వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు కానీ చదువుకున్నట్లయితే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు. ఇది జాగ్రత్తగా ఆలకించండి పిల్లలారా. ఒకవేళ మీ తల్లిగైన విధవరాలు అయినట్లయితే పొరపాటున కూడా చిన్న చూపు చూడకూడదు ఆమెను. జాగ్రత్త సుమా, దేవుని యొక్క శాపం మీ మీదకి రాబోతుంటుంది. బంధువులు ఎవరైనా కానీ విధవరాలని చెప్పేసి ఆమెను కన్నా చిన్న చూపు చూసినట్లయితే దేవుని యొక్క శాపం మీ మీదకి వస్తుంటుంది. జాగ్రత్త. ఇంకా ఆయన ఏమంటున్నాడు, వారు నీ చేత ఏ విధముగానైనాను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరవిందును. విధవరాలి పట్ల వ్యాజ్యమాడే దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. ఒకవేళ ఆ విధవరాలు నీ ద్వారా బాధింపబడి, నీ ద్వారా శోధనకు గురై బాధ నుండి ప్రభు సన్నిధులుగిన ప్రార్థన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, నేను ఆమె పక్షంగా న్యాయం చేకూరుస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఏంది ఆయనకు పక్షంగా చేసేది? 24వ వచనంలో ఏమంటాడు, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపింతును, మీ భార్యలు విధవరాండ్లగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. హల్లెలూయా. ఎంత కఠినమైన శిక్ష! విధవరాండ్లని వేధించినట్లయితే, విధవరాండ్లని కష్టపెట్టినట్లయితే, విధవరాండ్లని చూడకపోయినట్లయితే ఎలాంటి కఠినమైన శిక్ష దేవుడు ఇస్తుంటున్నాడో ఇక్కడ మనం చూస్తుంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విధవరాండ్లను ఆదరించే దేవుడు ఆయన ఉంటున్నాడు. 68వ దావీదు కీర్తన 5వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి లేని వారికి తండ్రి ఆయనంట. విధవరాండ్లకు ఆయన న్యాయం చేకూర్చే దేవుడు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళేసి మనకైనా చూసుకున్నట్లయితే ఇంకా ఏమంటున్నాడు, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియు నీ గ్రామములో నున్న లేవీయులను నీ మనుషులను పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలమందు నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ప్రైజ్ గాడ్. పండగలు జరుగుతూ ఉంటున్నాయి. పండగలు జరిగినప్పుడల్లా కూడా అందరూ కుటుంబాలుగా వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించాలి. నువ్వు విధవరాలు కదా, నువ్వు మాకు వద్దు, నువ్వు రావద్దు మాతోటి అని చెప్పేసి దూరంగా పెట్టేదానికి లేదు. ప్రైజ్ గాడ్. జాగ్రత్త సుమా. దేవుడు అంటున్నాడు, విధవరాలను కూడా కలుపుకోండి, పరదేశులను కలుపుకోండి, తండ్రి లేని పిల్లల్ని కలుపుకోండి, అనాథలను కలుపుకోండి, అందరూ కూడా నా మందిరంలోకి రావాలి. నా మందిరం అందరి కొరకు కూడా గుమ్మాలు తెరవబడి ఉంటున్నాయి, అందరూ కూడా నా మందిరంలోకి రావాలి, ఆనందించాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అవునండి, అందుకనే చర్చి ఉంటుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బయట మూఢనమ్మకాలు ఎన్నో ఉండి విధవరాండ్లని ఈరోజు చిన్న చూపు చూస్తూ ప్రైజ్ గాడ్ వాళ్ళు బ్రతుకుతూ చనిపోయిన వారిలాగానే ఉంటున్నారు ఆ మూఢనమ్మకాల వలన. కానీ సంఘంలో ఆ విధంగా జరగదండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారి గురించినటువంటి గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. విధవరాలను బాధ పెట్టకూడదు అని చెప్పేసి నేను ఇందాక చెప్పాను కదా. అందుకని యెషయా భక్తుడు కూడా ఏమంటాడు అంటే, నా 10వ అధ్యాయం 1-2 వచనాలలో, విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలెననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్లపెట్టు కొనవలెననియు
కోరి న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదలను న్యాయము తప్పించుటకును అన్యాయపు విధులను విధించుచు వారిని బాధకరమైన శాసనములను వ్రాయించు వారికి శ్రమ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీకు విధవరాలు అయితే అధైర్యపడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంటున్నాడు. ఆమేన్. సరే, మీరు అనొచ్చు, ఇది పాత నిబంధనలో ఉంది కదండి, మరి కొత్త నిబంధన మనకేం బోధిస్తుంది అని చెప్పేసి మీరు అడగవచ్చునేమో. ఎస్, కొత్త నిబంధనలో కూడా దేవుడు సంఘంలో ఈ విధవరాల్ని ప్రక్కన పెట్టలేదండి. కొత్త నిబంధనలో కూడా గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సంఘం ఏమని బోధిస్తుంటుంది? సంఘం ఏం తెలుసుకోవాలి విధవరాల పట్ల? వారి ప్రణాళిక ఏంటి? ఆమేన్ అని చూసుకున్నట్లయితే 1 తిమోతి 5వ అధ్యాయము 9-10 వచనాలకి మనం చదువుకున్నట్లయితే కనుక 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్క పురుషునికే భార్య అయి 10వ వచనంలో సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకును ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయు పూనుకొనినదై ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే విధవరాలకు ఏమని పౌలు బోధిస్తుంటున్నాడు? ఏమంటున్నాడు అంటే, సత్క్రియలందు పేరు పొందినదై ఉండాలి, పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి, పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగేవారుగా ఉండాలి, శ్రమపడు వారికి సహాయం చేసేవారుగా ఉండాలి, ప్రతి సత్కార్యమును చేయడానికి పూనుకొని ఉండాలి, ఆమెను విధవరాండ్ల యొక్క జాబితాలను చేర్చు అని చెప్పేసి అని అంటున్నారు. తర్వాత ఈ విధవరాండ్లు అనేది సంఘానికి భారంగా ఉండకూడదు. ఆమేన్. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక సత్యమై ఉంటున్నది. సరే, అందుకనే వీళ్ళను నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి కొత్త నిబంధన సంఘంలో ఏం చేశారు? అపొస్తలుల కార్యము 6వ అధ్యాయం 1-2 వచనాలకి మనం చదువుకున్నట్లయితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తుంటున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. హల్లెలూయా. దిన యొక్క పరిచర్యలో విధవరాండ్లను చిన్న చూపు చూస్తూ ఉంటున్నారంట, భోజన విషయంలో చిన్న చూపు చూస్తుంటున్నారంట. ఆమేన్. అప్పుడు దేవుని బిడ్డలారా, అపోస్తలులు ఏం చేశారు? నిర్లక్ష్యం చేయాల, పక్షపాతం చూపించాల. వారు ఏమన్నారంటే ఇదిగో ఇట్లాంటి జరగకూడదు, అందరూ సమానమే. ఆమేన్. ఆమె విధవరాలైనంత మాత్రాన, పలాని వాళ్ళు విధవరాలైనంత మాత్రాన వారిని చిన్న చూపు చూపిస్తామా? వారికి అందే సహాయం కానీ, చేయవలసిన సహాయం కానీ చేయకుండా మాంతామా? కాదు, ఆ విధంగా జరగకూడదు, జాగ్రత్త అని 7 మందిని పరిచారకులుగా వారు ఎన్నుకొని వారికి విధవరాండ్లకు ఎలాంటి లోటు లేకుండా వారు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. అయితే దురదృష్టవశాత్తు ఏంటి అన్నట్టుగా సంఘం అంటే చాలామంది అనుకుంటారు ఇది ఒక క్లబ్బు, ఆమేన్, లేకపోతే ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ, ప్రతిదానికి సంఘంలో నుంచి డబ్బులు తీయాలి, సహాయం చేయాలి, ప్రతి వారిని ఆదుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇది క్రొత్త నిబంధన సంఘం యొక్క పద్ధతి కాదు. ఇది నేర్చుకోవాలి. హల్లెలూయా. అందరికీ అలవాటు అయిపోయింది ప్రతిదాని మీద సంఘం మీద ఆధారపడటం, సంఘం మీద చేయి చాపటం. ఆమేన్. హల్లెలూయా. అది పద్ధతి కాదండి. సంఘము ఇది రోటరీ క్లబ్ కాదు, లయన్స్ క్లబ్ కాదు, లేకపోతే స్వచ్ఛంద సంస్థ కాదు. ఆమేన్. ఇది జీవం గల దేవుని సంఘం అయి ఉంటున్నది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇది ఏం చేయాలి? విధవరాండ్లను కూడా ఎవరిని చేర్చుకోవాలి? అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఇది మన సొంత బోధ ఏం కాదు. బైబిల్లో ఏం రాయబడి ఉందో అది నేను చెప్తుంటున్నాను ఈ రాత్రికాల సమయంలో. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సరే, ఆ వాక్యాన్ని మనం చదువుకుందామా? 1 తిమోతి 5వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారం లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. దీని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చదివి మళ్ళీ అర్థం చేసుకోండి. నేను వివరిస్తాను. అంటే ఒక విధవరాలు ఉన్నప్పుడు పిల్లలు కానీ, బంధువులు కానీ ఎవ్వరికైనా లేకపోతే సంఘం వారిని ఆమెను పోషించాలి. అర్థమవుతుందా? ఒకవేళ పిల్లలకైనా ఉన్నట్లయితే
పిల్లలు ఆ యొక్క విధవరాల్ని పోషించాలి. బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే బంధువులు వారిని ఆమెను పోషించాలి. ఆమె హల్లెలూయా. తర్వాత మనకేమో చూసుకున్నట్లయితే అది ఇంటి వారిదే బాధ్యత అని పౌలు మరలా చెప్తూ ఉంటున్నాడు. 1 తిమోతి 5:3-4 వచనాలు మనం చదువుకున్నట్లయితే నిజముగా అనాథలైన విధవరాండ్లను సన్మానింపుము. ప్రైజ్ గాడ్. వారిని సన్మానించాలి. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనమళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. అది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక ఇంట్లో విధవరాలుగా ఉండి తనకు పిల్లలు కానీ తనకు సొంత కుమారులు కానీ కుమార్తెలు కానీ మల్లమల్లు కానీ మనవరాలు కానీ బంధువులు ఉన్నట్లయితే వాళ్ళ బాధ్యత ఇది. విశ్వాసిగా నీ వాళ్ళను నువ్వు పోషించటము నీ బాధ్యత ఉంటున్నది. ఎవ్వరూ లేరు దానికి. విధవరాలకి ఎవరు లేరు, వెనక ముందు ఎవరు లేరు. అలాంటప్పుడు సంఘము వాళ్ళని పోషించాలి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ పాఠాలు అందరూ కూడా నేర్చుకొని దాని ప్రకారంగా చేయగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదమై ఉంటున్నది. ఆమేన్. చివరగా 1 తిమోతి 5:8 చూసుకున్నట్లయితే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసుడి కన్నా చెడ్డవాడై ఉండును. విశ్వాసులము అని చెప్పుకుంటాం. తన సొంత ఇంట్లో ఉన్న వారిని జాగ్రత్తగా చూడకపోతే, ఉన్నవారి అక్కర్లగిన తీర్చకపోతే ఆ ఎలాంటి విశ్వాసి? ఆమేన్ అని పౌలే చెప్తూ ఉంటున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు ప్రియ దేవుని బిడ్డ, ఆమేన్, విధవరాల గురించి విస్తారంగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటుంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు ఒకవేళ విధవరాలు అయితే నిరాశపడవద్దు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నీవు ఒక భాగమై ఉంటున్నావు, ఒక పాలి భాగస్తురాలువై ఉంటున్నావు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. ఆ సంకల్పాన్ని నెరవేర్చుకొని నువ్వు గన ముందుకు సాగలిగినట్లయితే దేవుని బిడ్డారా, రాబోయే జీవితంలో, నిత్య జీవితంలో నీకు గొప్ప బహుమానము దొరకబోతుంటుంది. దిగులు మానేసి, చింతలు మానేసి, ఏడుపు మానేసి, ప్రైజ్ గాడ్, అవన్నీ పక్కన పెట్టేసి నీ దుఃఖాన్ని దులుపుకొని ఈరోజు ప్రభుకు సమర్పించుకున్నట్లయితే ఆమేన్, అన్నావలే ఎంతగానో నువ్వు దీవించబడుతూ ఉంటున్నావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. విధవరాలి పట్ల ఇంకా ఏమైనా కానీ మీకు అనుమానాలు కానీ ఎక్కువగా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కింది నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా మీతో సంప్రదింపులు చేసేదానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా గొప్ప దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీలో నా తండ్రి ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని చూంటున్నాం. అవును దేవా, విధవరాల గురించి నా తండ్రి విస్తారంగా ఈరోజు మేము చదువుకొని నేర్చుకొని నేను ధ్యానించుకొని ఉండగా నా తండ్రి వీక్షించిన ప్రతి బిడ్డలు కూడా నా తండ్రి దీని గురించినటువంటి సత్యాలు తెలుసుకుని మా ప్రభా వారి దైనందిన జీవితంలో ఆత్మీయ మేలులు పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని కోరుతూ ఉంటున్నాం. విధవరాలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి, వారి భయాలు తొలగించండి, వారి భవిష్యత్తును మీ చేతులు పెట్టి సమర్పించుకొని చుండగా వారి శేష జీవితాన్ని మీ కొరకు సమర్పించుకొని మా తండ్రి నేను ఒక పనిముట్టుగా, ఒక సాధనముగా వాడబడే భాగ్యాన్ని మీరు దయచేయమని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, నీకు వందనాలు నా తండ్రి. హల్లెలూయా. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అన్ని విధాలుగా ఆదుకొని మీరు మై పొంది సహాయం చేస్తారని లార్డ్ నైనా ఎవరెవరికైతే ఏ అక్కర్లు ఉంటున్నాయో యేసు నామములో నీ వాక్కును విడుదల చేయండి మా ప్రభా. స్వస్థత కావలసిన వారికి స్వస్థత, విడుదల కావలసిన వారికి విడుదల, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఏ సమస్యలు ఉన్నప్పుడైనా కూడా యేసు నామములో విడుదల కలుగునుగా జ్ఞాపిస్తున్నాను మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నెమ్మది, సమాధానము, ఆరోగ్యాన్ని మీరు దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము. అపవాదికేలకు అనంత నాశనం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమె మీరు వీక్షించడం మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా దేవుని బిడ్డరా ఈ యొక్క ఛానల్ను పరిచయం చేయమని కోరుతుంటున్నాను. వారు కూడా ఆత్మీయ జీవితంలో కట్టబడి ఎదిగేదానికి దేవుడు కృప చూపేలాగా సహాయం చేయమని కోరుతుంటున్నాం. అట్లాగే సబ్స్క్రైబ్ చేయకపోతున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మేము వేడుకుంటున్నాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక.